బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఈ సీజన్లో దొరికే దుంపల్లో ప్రత్యేకమైనది చిలకడ దుంప. దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి, రత్నపురి గడ్డ, గనిసు గడ్డ ఇలాగా. సో అయితే ఇది మంచిదేనా తీసుకుంటే? ఎలాంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మిమ్మ. అంటే ఈ సీజన్లో దొరుకుతుందా ఈ చిలకడ దుంప? ఇప్పుడు మనకి ఈ చిలకడ దుంప అనేది స్వీట్ పొటాటో అన్ని సీజన్లోనూ దొరికేస్తుంది. అంటే సహజంగా ఆయా ప్రాంతాలు, పరిస్థితులు, వాతావరణ స్థితిగతులను అనుసరించి పూర్వం వ్యవసాయం జరిగేది. ఇప్పుడు వ్యవసాయానికి శీతోష్ణ స్థితులతోటి వాటితోటి సంబంధం లేకుండా అన్ని రకాలు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లోనూ దొరికేస్తున్నాయి. మన ఆహార విధానంలో ప్రతిదీ కూడా ఔషధమే. అవి ఆయా శీతోష్ణ స్థితులకు అనుగుణంగా పండి ఉంటే మనకు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. గురూజీ, అంటే మీ వెజిటబుల్ థెరపీలో పైన చెట్టు పైన కాసేవే వెజిటబుల్స్ మంచివి, అంటే భూమిలోకి కాసేవి అది మంచిది కాదు అంటారా? అలా ఏమి ఉండదమ్మా. అంటే ఏదైనా సరే శాకాహారము ఒక శాఖ, అది అది కింద వేర్లు కావచ్చు, పైన ఆకులు కావచ్చు, లేకపోతే కాయలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఏదైనా సరే శాకాహారం. ప్రకృతి సహజంగా ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఫలం, అది ఏదైనా మంచిదే. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో స్వీట్ పొటాటో ఉంది, కిడ్నీ చెడిపోయిన వాళ్ళు తినకూడదు. దాంట్లో హై పొటాషియం ఉంటుంది. కానీ అదే పొటాషియం కిడ్నీ బాగుపడడానికి కూడా కావాలి. అది సీజనల్గా తీసుకుంటే మనకి ఋతువుల ప్రకారం వర్ష ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఈ ఋతువులకు అనుగుణంగా తీసుకోకపోతే ఏమవుతుందంటే అది వికటిస్తుంది. ఓకే. ఆ వికటాన్ని ఇప్పుడు మనం శరీరం నీటిని ఎక్కువ తీసుకోకూడదు. బయట తేమ ఎక్కువగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు. సహజంగా ఇప్పుడే మన బాడీలో టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. తీక్షణ స్వభావం ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇప్పుడు తీసుకుంటే ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ పెరుగుతాయి. తీక్షణ స్వభావం అంటే బాగా ఎక్కువ ఫ్రై చేయటం వాటి ద్వారా. అయితే గురూజీ, ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో ఎవరు తీసుకోవాలి? దీన్ని తీసుకుంటే వెయిట్ పెరుగుతారా, తగ్గుతారా? వెయిట్ మేనేజ్మెంట్కి అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే ఆహారంలో దీనికి అది ఉండదు. దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా తక్కువ మోతాదులో ఎక్కువ పోషకాలు లభిస్తూ ఉంటాయి. అది మనం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఆహారంగా కూడా కాకుండా స్నాక్ లాగా. అంటే ఎలా అంటే పూర్వం వంట అయిపోయిన తర్వాత కట్టెల పొయ్యిలో బొగ్గులు ఉంటాయి కదా, ఈ చిలకడ దుంపని ఆ నిప్పుల మీద వేసి సుదిలేసేవారు పెద్దవాళ్ళు. అలా తిప్పుతుంటే తొక్క బాగా కాలిపోయి చాలా అద్భుతమైనటువంటి టేస్ట్. అమ్మమ్మలు, నానమ్మలు పెట్టినటువంటి చిలకడ దుంప, కాల్చిన చిలకడ దుంప చాలా అద్భుతంగా ఉంటుంది. కాల్చిన చిలకడ దుంప చాలా బాగుంటుంది. మీరు తిన్నారో లేదో, పై తొక్క వదిలేస్తుంది, దాన్ని నల్లగా మాడిపోయి పైన వదిలేస్తే ఆ దూరగా కాలినటువంటి చిలకడ దుంప మనకి ఇప్పుడే. ఈ చిలకడ దుంపతో పాటు ఇంకోటి కూడా వస్తుంది, సగ్గుబియ్యం చేసేటువంటి దుంప, దాన్ని ఏమంటారు, కర్రపెండలం, పెండలం దుంప. అది కూడా కాలుస్తారు, కుండలో పెట్టి పైన ఒట్టిగడ్డేసి కాలుస్తారు. ఇవి మనకి పోషక విలువలు ఉంటాయి, ప్లస్ కడుపు ఫిల్ అవడానికి కూడా పనిచేస్తాయి. చిలకడ దుంప అద్భుతంగా మనకి యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని అంటే పూర్వం సాంబార్లో వేసేవారు. అంటే మనకి ప్రోటీన్, హై ప్రోటీన్ కందిపప్పు, దాంట్లో బెండకాయలు, మునక్కాడలు, దాంతోపాటు ఈ చిలకడ దుంపని, తర్వాత ముల్లంగి దుంపల్ని కూడా వేసేవారు. అది ప్రధానమైనటువంటి వంటకంగా కాకుండా సపోర్టుగా ఉండేలాగా చేసుకునేవారు. అది మనకు కావాల్సిన పోషకాలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ చాలా బాగుంటుంది, దాంట్లో పీచు ఉంటుంది, పిండి పదార్థం ఉంటుంది, అన్నీ ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా స్టఫింగ్ ఫిల్ అయినట్టు ఉంటుంది. కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టదు. మీరు అంటే
ఇది తెలిసి అడిగారో తెలియకడిగారో తెలీదు. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చిలకడ దుంప, ఉడకబెట్టిన చిలకడ దుంప, ఉడకబెట్టినటువంటి కందులు, పచ్చి కందులు బ్రేక్ఫాస్ట్గా తీసుకుని వచ్చాను నేను. పొద్దున్నే తీసుకోవచ్చు అట్లా. బ్రేక్ఫాస్ట్ అంటే లైట్ ఫుడ్ అమ్మా, ఈజీగా డైజెషన్ అవుతుంది, మనకు కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తుంది. అయితే ఈ చిలకడ దుంపని కాల్చి తింటేనే మనకి పోషకాలు లభిస్తాయా? బాగుంటుంది. అంటే వండితే ఉడకబెడితే ఎక్కువ పోతాయి, పైన కాల్చడం వల్ల కేవలం ఆ పై తొక్క కాలుతుంది. అంటే ఇప్పుడు మనం కాల్చినటువంటి చికెన్ మంచిది కాదు అంటున్నాం. మీరు చికెన్ కాల్చిన తర్వాత పైన తీయడానికి కూడా ఉండదు. ఇక్కడ బొగ్గుల మీద ఈ చిలకడ దుంప వేస్తే ఆ తొక్క చాలా మందంగా ఉంటుంది, ఆ లేయర్ని అలా తీస్తే కూడా వెళ్ళిపోతుంది, లోపల ఉండేదంతా కొంచెం బ్రౌనిష్గా కాలినట్టు ఉంటుంది. అంటే స్టీమ్ పట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు బొగ్గుల పొయ్యిలు అక్కడ దొరుకుతున్నాయి, స్టీమ్ ఇడ్లీ దాంట్లో స్టీమ్ పెట్టుకుని లేకపోతే నీళ్ళలో వేసి ఉడకబెట్టుకుని కూడా తీసుకోవచ్చు. ఇది చాలా ఈజీ డైజెస్టబుల్ అండ్ ఎనర్జెటిక్ ఫుడ్. స్వీట్ పొటాటో చాలా అద్భుతంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మనలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్వీట్ పొటాటో. ఏమేమి విటమిన్స్ ఉంటాయి దీంట్లో? నాకు ఈ మెడికల్ నేను వేలో మాట్లాడలేను, అది చాలా ఆరోగ్యదాయం. B6 బాగుంటుంది, పుష్కలంగా ఉంటుంది అని చెప్తారు. ఇక మనం మెడికల్ టర్మినాలజీలోకి వెళ్తే చాలా రకాలు మాట్లాడుతూ ఉంటారు. అందులో జింక్ ఉంది, సల్ఫేట్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఇవన్నీ చెప్తారు. అవన్నీ నాకు తెలియదు. అది ఆరోగ్యదాయకం. ఎందుకంటే వేదం ఏం చెప్పిందంటే ఆరోగ్యపరమైనటువంటి ఈ విటమిన్స్, ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అంతా సీజనల్గా వచ్చేది, పర్ఫెక్ట్ సీజన్లో తీసుకుంటేనే అవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు పండించిన చిలకడ దుంపలో B6 75 గ్రామ్స్ ఉంటే నెక్స్ట్ మంత్ సీజన్లో తీసుకుంటే అవి తగ్గిపోతాయి. సీజనల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ పోషకాలు అన్నీ బాగుంటాయి. అన్ని సందర్భాల్లో మామిడికాయ మంచిదే, ఎప్పుడు అంటే సమ్మర్లో మంచిది. సమ్మర్ తర్వాత తీసుకుంటే అది ప్రాబ్లం. ఓకే గురూజీ, అయితే దీన్ని మనము ఇంకా వేరేలాగా కర్రీస్ లాగా కూడా చేస్తారా వీటిని? కర్రీ స్వీట్ మనం కంద ఎలా వండుకుంటాం అలాగే మంచి గుమ్మడికాయ తీపి కర్రీస్ తినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని వండుకోవచ్చు, పులుసులా వండుకోవచ్చు. డైట్లో ఎవరికి ఇస్తారు దీన్ని? లియో డైట్లో ఇది మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి, దానికి అంటే మనం చెప్పే వాటిలో కర్రీస్ అన్ని కర్రీస్ తినమంటాం, సీజనల్గా వాళ్ళ ప్రాంతాలకు అనుగుణంగా తీసుకుంటారు. ఔషధంగా కూడా దీన్ని ఎక్కడ మనం చెప్పం. లియో డైట్లో జెనెటికల్ అంటే మజిల్ వీక్నెస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి నేను మంచి గుమ్మడికాయ మెడిసిన్గా చెప్తాను, అది జ్యూస్లో తీసుకుంటారు. ఇది పదార్థంగా తీసుకుంటారు, దీన్ని వండితే పదార్థం, వండకపోతే ఔషధం. ఇప్పుడు వెయిట్ లాస్ కూడా ఇస్తారా దీన్ని? స్టఫింగ్ కదా, కడుపు నిండుగా ఉంటుంది, దుంప తినేస్తే త్వరగా ఈజీగా డైజెషన్ అయిపోతుంది, మనకు కావాల్సిన ఎనర్జీని ఇచ్చేస్తుంది. కాబట్టి ఇది అంత ఇబ్బంది కాదు. హై ఫైబరు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే స్కిన్ పాడైన వాళ్ళకి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, అలాగే చూపు కొంచెం తగ్గిన వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. చక్కగా చెప్పారు గురూజీ. చిలగడ దుంప, స్వీట్ పొటాటో, దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. గెండుసు గడ్డ, రత్నపురి గడ్డ అని. నేను జస్ట్ ప్రిపేర్ అయ్యాను దీని గురించి, అసలు ఏమేమి పేర్లు ఉన్నాయా అని. అయితే ఇది చాలా మంచిది, తీసుకోవచ్చు. మీరు చెప్పిన విధంగా అట్లా కాల్చి తీసుకోవడం అనేది ఇప్పుడు మనకి అవ్వని పని కాబట్టి స్టీమ్ చేసి తీసుకోవచ్చు, దాంతో కర్రీస్ కూడా చేసుకోవచ్చు. సో అందరూ తీసుకోవాలని కోరుకుందాం, ఎందుకంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తారు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. సో అందరూ ఈ సీజన్లో దీన్ని తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ, ధన్యవాదాలు. సూర్యస్ మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.